Hyderabad Property Show 6th, 7th, 8th February. Venue High-Tech City. రాములమ్మగా పాపులర్ అయిన విజయశాంతి సినిమాల్లో క్లిక్ అయినట్లు పాలిటిక్స్ కలిసి రాలేదు ఆమెకు. తెలంగాణ ఉద్యమ సమయంలో సొంత పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి తర్వాత దాన్ని గులాబీ పార్టీలో విలీనం చేసి అప్పట్లో టీఆర్ఎస్ ఎంపీగా గెలిచారు. తన స్పీచ్లో పంచ్ డైలాగులు విసురుతూ మంచి పేరే తెచ్చుకున్నారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో పార్టీలు మారి చివరికి హస్తం నీడకు చేరి ఎమ్మెల్సీ పదవి దక్కించుకోగలిగారు. ఎమ్మెల్సీ పదవి వరించిన నాటి నుంచి ఆమె సైలెంట్ గానే ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు ప్రెస్టీజియస్ గా తీసుకుని పావులు కదుపుతున్నప్పటికీ రాములమ్మ ఎక్కడా కనిపించడం లేదు. కాంగ్రెస్ లో చేరినప్పుడు బాధ్యతలు ఇస్తే కదా పని చేయాలనిపిస్తుంది అన్న ఆ లేడీ అమితాబ్ పార్టీలో ఇంకేదైనా పదోన్నతి ఆశిస్తున్నారా? మాజీ ఎంపీ, ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ విజయశాంతి తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారు. తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశారు. రాష్ట్ర సాధన కోసం పార్టీని అప్పటి టీఆర్ఎస్ లో విలీనం చేశారు. కేసీఆర్ కు దేవుడిచ్చిన చెల్లెలు అనిపించుకున్న ఆమె ఆ పార్టీ నుంచి మెదక్ ఎంపీగా మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచారు. అఫ్ కోర్స్ అదే మొదటిసారి, చివరిసారి అనుకోండి, అది వేరే విషయం. ఆ తరువాత గులాబీ పార్టీలో అనేక అవమానాలు భరించి చివరకు బయటకొచ్చారు. అదెలా ఉన్నా రాజకీయాల్లో ఆమె ఒక ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో లేడీ అమితాబ్ అనిపించుకున్న రాములమ్మ ఆ ఇమేజ్ తోనే రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ ఏమో కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయ్యాక కూడా ఆమె సైలెంట్ గా ఉండటంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే 2 నెలల ముందు రాములమ్మ కమలం పార్టీ విడిచి మరోసారి హస్తం గూటికి చేరారు. స్టార్ క్యాంపెయినర్ గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎక్కడా కనిపించలేదు. కనీసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా మాట్లాడలేదు. ప్రతిపక్షాల విమర్శలపై కౌంటర్స్ ఇవ్వలేదు. అయితే ఎలా చక్రం తిప్పారో. రాజకీయాల్లో ఇక ఆమె పనైపోయిందంటోన్న టైంలో ఎవరి ఆశీస్సులు దక్కాయో కానీ సడన్ గా ఎమ్మెల్సీ అయ్యారు. ఆ సమయంలో ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారు. పార్టీకి దూరంగా ఉన్నారెందుకని అడిగితే మనకంటూ ఏవైనా బాధ్యతలు అప్పగిస్తే కదా పని చేయటానికి అనే డైలాగ్ కొట్టారు. ఇప్పుడు తనకు పార్టీ బాధ్యత ఇచ్చింది కాబట్టి బాధ్యతగా పని చేస్తానని చెప్పుకొచ్చారు. వాస్తవానికి విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టినప్పుడు కాంగ్రెస్ లోని అనేక విమర్శలొచ్చాయి. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ 2017 నుండి పార్టీలో ఉన్నవారికే పదవులని బాధ్యతలు తీసుకున్నప్పుడే ప్రకటించారు. ఇప్పటికీ పార్టీ కార్యవర్గాల ఏర్పాటులో అదే లైన్ ఫాలో అవుతున్నారంటున్నారు. అయితే రాములమ్మ 2019 పార్లమెంట్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీని వీడి కమలం గూటికి వెళ్లారు. గులాబీ పార్టీలో మెదక్ ఎంపీగా గెలిచిన ఆమెను తరువాత కేసీఆర్ పక్కన పెట్టేయటంతో కాంగ్రెస్ పంచకు చేరారు. తరువాత కాషాయ కండువ కప్పుకుని కేసీఆర్ ను గద్దెదించటమే తన లక్ష్యమని, అది బీజేపీతోనే సాధ్యమని భారీ స్టేట్మెంట్లు ఇచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో అంత సీన్ లేదని తేలిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకేముంది, రాములమ్మ ప్లేట్ ఫిరాయించారు. యూటర్న్ తీసుకుని తిరిగి హస్తం నీడకు చేరారు. మరామెకు కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ పదవి ఎలా ఇచ్చారన్నది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలింది. పార్టీ కోసం పనిచేస్తున్న అనేక మంది సీనియర్లు ఉన్నా వారిని కాదని రాములమ్మను శాసన మండలికి ఎంపిక చేయడంపై ఇప్పటికీ కాంగ్రెస్ వర్గాల్లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎలాగోలా పదవి దక్కించుకున్నారు సరే, పోనీ ఎమ్మెల్సీ ఇచ్చిన తరువాతైనా రాములమ్మ యాక్టివ్ అయ్యారా అంటే అదీ లేదు. ఎమ్మెల్సీ పదవి వరించిన తరువాత బీఆర్ఎస్ నాయకుల విమర్శలకు విజయశాంతి గట్టి కౌంటర్స్ ఇస్తారని అందరూ భావించారు. గులాబీ నేతలకు రాములమ్మ అయితే బరాబర్ కౌంటర్లు ఇస్తారని కాంగ్రెస్ శ్రేణులు భావించాయి. గులాబీ పార్టీలో ఎదుర్కొన్న అవమానాలు గుర్తు చేసుకునైనా ఆమె బదులు తీర్చుకుంటారనుకున్నారు. కేసీఆర్ ను రాజకీయంగా దగ్గర నుంచి చూసిన వ్యక్తి కాబట్టి ఆయన్ను టార్గెట్ చేయటం ఖాయమని అందరూ భావించారు. అయితే ఆమె నోరు విప్పలేదు. ఆఖరికి బీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన ఎమ్మెల్సీ రాములమ్మ తనకు సంబంధం లేనట్టు ఉండిపోవటం తీవ్ర విమర్శల పాలయ్యింది.
పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత సర్కార్ నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో మాత్రం అటెండెన్స్ వేయించుకున్నారు. బీసీ బిల్ను గవర్నర్ ఆమోదించి రాష్ట్రపతికి పంపిన తరుణంలో బీసీ నాయకులు గవర్నర్ కి ధన్యవాదాలు తెలపటానికి వెళ్లిన సమయంలో కనిపించారు. అంతే, పార్టీపై ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడం, ప్రభుత్వ పథకాల ప్రచారం వంటి వాటితో టచ్ మీ నాట్ అన్నట్లే వ్యవహరిస్తున్నారు. కనీసం ఎమ్మెల్సీ పదవి వచ్చాకైనా ప్రతిపక్షాలపై ఘాటు కామెంట్స్ చేస్తూ సర్కార్కి సపోర్టుగా ఉంటారనుకుంటే అదీ లేదని, దాంతో పార్టీ వర్గాలు రాములమ్మ ఎక్కడమ్మా అంటున్నాయి. ఇక మరోవైపు ఎమ్మెల్సీ కాదు, విజయశాంతి పదవి ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పదవి వచ్చాకే మౌనం వీడతారేమో అని రాములమ్మ ఆశలపై సెటైర్లు వినిపిస్తున్నాయి.